మనం స్పిరిచువల్ మెచ్యూరిటీలోకి వచ్చుచున్నప్పుడు కొన్ని నష్టాలు మనకు జరుగుతాయి. కొంత సాక్రిఫైస్ మనం చేయాల్సి వస్తుంది. నాదొక్క రూపాయి నేను విడిచిపెట్టను, కానీ లీడర్గా ఉంటా అనుకుంటే అది కుదరదు. నువ్వు ఒక వ్యక్తికి సహాయం చేయాల్సి వస్తుంది, వారిని తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది, వారిని ప్రోత్సహించాల్సి వస్తుంది, కష్టంలో ఉండే పరామర్శించాల్సి వస్తుంది. ఇవన్నీ చేసుకుంటూ పోయినప్పుడే మన నాయకత్వానికి విలువ ఉంటాయి. మాటలకు మాత్రమే నేను నాయకుని, క్రియలు ఉండదు నా దగ్గర. మాటలు ఏమైనా కావాలంటే రండి, వినండి, పోండి, కానీ ఏమీ అడగొద్దు అని చెప్తే మనం నాయకులుగా ఉండలేము. నాయకులు కొన్నిసార్లు చిన్న వాళ్ళను ఎత్తుకోవాల్సి వస్తుంది. పెద్దవాడికి 12 సంవత్సరాలు అయింది, చిన్నవానికి 3 సంవత్సరాలే. అప్పుడు చెప్తారు, నాన్న విని కూడా చూసుకో, వాడు కింద పడకుండా చూసుకో. ఎందుకంటే పెద్దవాడి కర్తవ్యం చిన్నోని కాపాడుకోవడం. సో చిన్నోళ్ళు కొన్నిసార్లు పడుతూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. అది తల్లి దగ్గరికి వెళ్లకుండా వాడిని ఎత్తుకొని వానికి సహాయం చేసి పర్వాలేదురా అని చెప్పి ఒక టాయ్ చేతిలో పెట్టి, లేక ఏదో విధంగా వాని ఏడుపు ఆపేటువంటి ప్రయత్నం చేసేవాడే అన్నయ్య లేక అక్కయ్య. ఏడుస్తున్న వానికి 2 దెబ్బలు కూడా ఇచ్చి ఏడోరా అని చెప్పి ఏడిపించారనుకో, అది కరెక్ట్ కాదు. మనం ఏడుస్తున్న వారి ఏడుపులు తీసివేయడానికి పిలువబడిన వారు, బాధల్లో ఉన్న వారి బాధలు తొలగించడానికి పిలువబడిన వారు. దేవుడు మనకిచ్చిన కృపలను మనం సమాజ క్షేమం కొరకు దేవుని మహిమార్థమై మనం వినియోగించడానికి ప్రయత్నం చేద్దాం. మన దేశాన్ని దేవుడు అభివృద్ధిలోనికి రప్పించును గాక. మన కుటుంబాలలో దేవుడు స్వాతంత్ర్యమును క్షేమమును కలుగజేయను గాక. స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు అయింది. మంచిగా ఉన్న వారిని తీసి జైల్లో వేయడమా స్వాతంత్ర్యం కాదు. మీకున్న హక్కు తీసివేయడమా స్వాతంత్ర్యం కాదు. ఇంకా ఏమైనా కల్పించగలనా, ఇంకా మీకు ఏమైనా సదుపాయములు చేయగలమా, ఇంకా మిమ్మల్ని డెవలప్ చేయడానికి నేనేమైనా చేయగలనా అని ఆశించేదే స్వాతంత్ర్యం. సో పాలకులు గుర్తుపెట్టుకోండి, ఉన్న స్వాతంత్ర్యాన్ని లేకుండా చేయడం కాదు నీ గొప్పతనం. ఇంకేమైనా చేయగలనా అని ఆలోచించి ప్రజలందరినీ కలుపుకొని పోవడానికి ప్రయత్నం చేయడమే స్వాతంత్ర్యం. స్వాతంత్ర్యం ఇచ్చి 75 సంవత్సరాలు అయింది. చాలా లోపాలు మనం చూసాం, కానీ వాటన్నిటిని సవరించుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఇంకా బెటర్ ప్లేస్కు మనం వెళ్ళాలి. పిహెచ్డి తర్వాత పోయి 5th క్లాస్లో కూర్చోండి అని చెప్పేటువంటి పనులు మనం చేయకూడదు. పిహెచ్డి అయిపోయిన వానికి రీసెర్చ్ చేయడానికి ఉన్న ఆపర్చునిటీస్ ఇవ్వాలి. చదువులో స్వయంగా కష్టపడి ఎదిగి పైకి వచ్చిన వ్యక్తికి రికగ్నిషన్ ఇవ్వాలి. అంతేగాని నీకు ఆ హక్కు లేదు, నీకు ఈ హక్కు లేదు, నేను చెప్పిందే నువ్వు వినాలి అని చెప్తే అది నీ భ్రమ, అది జరగదు. దేవుడు ఒప్పుకోడు కూడా. దేశపాలకులు ప్రజలను సామరస్యంగా ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేయండి. దేశం చక్కగా అభివృద్ధి పొందడానికి దేవుడు కృప చూపును గాక. మన దేశం ఆశీర్వదింపబడును గాక. సంఘముగా మనకున్న కర్తవ్యం వారిని ఎదగనివ్వండి, వారిని బ్రతకనివ్వండి, వారి వర్ధిల్లడానికి మార్గం చూపించండి. నువ్వు సహాయం చేయకపోయినా అడ్డుగా నిలబడకండి, అడ్డుబండగా నువ్వు ఉండకండి. ప్రతి ఒక్కరు దేవునిలో ఎదగాలని, దేశ పౌరులుగా వారి పాత్రను పోషించాలని నేను మనసారా ప్రార్థిస్తున్నాను. చైతన్యవంతమైన సమాజమును మళ్ళీ చీకటిలోనికి నెట్టివేయడానికి ప్రయత్నించిన వారి కుయుక్తి పరులు, వాళ్ళ తంత్రములు లయమైపోవును గాక. వారి ఆశలు అది నిరాశగా మారిపోవును గాక. దేవుడు తన ప్రణాళిక దేశంలో, రాష్ట్రాలలో, ప్రపంచంలో దేవుడు నిలబెట్టుచున్నప్పుడు దానిని అర్థం చేసుకొని ఎదిగే గుంపులో ఉండడానికి దేవుడు మనకందరికీ కృప చూపును గాక. మన అందరినీ ఆశీర్వదించును గాక.